సినిమా ఫంక్షను శుభ్రంగా శారీ కట్టుకొని వెళ్ళిందంట. కట్టుకొని వెళ్తే చాలామంది ఫ్యాన్స్ దగ్గరికి వచ్చారు, అభిమానులు. పూర్వకాలం ఆటోగ్రాఫ్ దగ్గరికి వచ్చినప్పటికి ఒకళ్ళు చీర పట్టుకున్నారు, ఆమె ఫుల్ పిన్నులు పెట్టుకుంది. గబుక్కన ఒకడు శారీ పట్టుకున్నాడు. పట్టుకున్నప్పటికి ఏమైంది, పిన్నులు విడిపోయి గుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చిందంట, చీర ఊడిపోయింది. మరి అది కంఫర్టబుల్లా? శారీ కంఫర్టబుల్? ఒకడే దరిద్రుడు ఏదో ఒకలాగా చేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఒక విషయం పబ్లిక్ దానికి పోయినప్పుడు కేవలం శారీలో కంఫర్టబుల్ నేను ఏమంటున్నా కాకపోవచ్చు కదండి, వాళ్ళు చెప్పిన మాట. అదొక సంఘటన. నిధి అగర్వాల్ది కూడా సంఘటనే. ఒక విషయం మీరు మాట్లాడివ్వండి. మరి అదొక సంఘటన. ఆ సంఘటన కూడా దరిద్రుడు దుర్మార్గులు అట్లా నో దరిద్రుడు నో దుర్మార్గుడు చేయొచ్చా? వారి ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్ అభిమానం అండి. అది ఆమె పట్ల అత్యంత గౌరవం ఉంది వాళ్ళకి. తన అభిమాన హీరోయిన్ ఇక్కడ అమ్మాయి అబ్బాయి అని కాదు, రక్కలేదండి. అమ్మాయి అబ్బాయి అని కాదు ఇక్కడ. దిస్ ఇస్ నాట్ మేల్ ఆర్ ఫిమేల్ డిస్క్రిమినేషన్. ఒక హీరో కానీ ఒక హీరోయిన్ కానీ ఒక సెలబ్రిటీ కానీ వస్తే వాళ్ళకి కొంతమంది అభిమానులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గర ఇప్పుడైతే సెల్ఫీ తీసుకోవాలో, ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలో, ఇదివరకు ఆటోగ్రాఫ్ తీసుకునేవాళ్ళు. వాళ్ళ ప్రేమలా ప్రదర్శిస్తారు తప్ప ఇప్పుడు 100 మంది గుమిగూడు ఉంటే నిధి అగర్వాల్ చీర పట్టుకొని లాగుతారు, ఇంకోటి లాగితే ఏం చేయలేరు కదా ఎంతమంది మధ్యలో. వాళ్ళ ప్రేమను ప్రదర్శిస్తారు. నిధి అగర్వాల్ అక్కడికి వెళ్ళిన తర్వాత నిధి అగర్వాల్ చుట్టూ తిరిగినటువంటి ఆ దుర్మార్గులనే తిట్టారు. ఆ అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు అనలేదా? మస్తు తిట్టాము. అది ఏం రోగం రా నాయన, ఆమె పెద్ద పైనుంచి రాలే కదా, మనలో ఒక అమ్మాయే కదా, ఎందుకు మీద పడి అదేం దరిద్రమైన ప్రేమ మీకు అట్లే ఉంటుంది? ఫ్యాన్స్ కు ప్రేమ ఉంటుందండి. ఏం ప్రేమ మీద పడి రక్కడం ప్రేమనా? రక్కలేదు. వాళ్ళు కేవలము ఆమె దగ్గరికి వెళ్ళాలి, తనతో ఒక సెల్ఫీ తీసుకోవాలనో, తనకు షేక్ హ్యాండ్ ఇవ్వాలనో, కొంతమంది ముద్దు పెట్టాలని కూడా ఉంటుంది. చీర కట్టుకొని వచ్చినటువంటి అక్కడ చీర కట్టుకున్న ఇంకొక రకంగా వచ్చిన అదే విధమైన ప్రేమను ఫ్యాన్స్ ప్రదర్శిస్తారు. అందుకనే వాళ్ళు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ పెట్టుకుంటాడు, బౌన్సర్లను పెట్టుకుంటాడు. ఆయన మగోడు కదా. మరి బాలకృష్ణ గారికి కూడా అదే అనుభవం అయింది, సిమిలర్ సేమ్ అనుభవం. ఒక నిధి అగర్వాల్కి ఏ అనుభవం అయిందో బాలకృష్ణ గారికి అదే అనుభవం అయింది. ఆయన వచ్చినప్పుడు కూడా అభిమానులు అందరూ వచ్చారు. ఆయన పైన కండవ కింద పడిపోయింది, ఇంత పీకినట్టు అయిపోయింది. కొంచెం ఆయన కూడా ఆయన ఫేస్ లో కూడా అన్కంఫర్టబుల్. ఒక నిధి అగర్వాల్ ఫేస్ లో ఏమేమి అన్కంఫర్టబుల్ కనిపించిందో ఒక బాలయ్య గారి ముఖంలో కూడా అదే అన్కంఫర్టబుల్. నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎటువంటి లేదు, ప్రేమ అభిమానులకు ప్రేమ అభిమానం ఉండొచ్చు, కానీ మరి ఇంతగా మీద పడిపోయి రక్కాల్సిన అవసరం లేదు. అలా జరిగింది. నిధి అగర్వాల్ ఒక రకంగా ఇక్కడ మొత్తం అందరూ కలిసి నొక్కేసిరు మొత్తం ఆమెని. సో నిధి అగర్వాల్ ఇక్కడ ఏ టాపిక్ అనేది కాదు. అక్కడ మీరు ఒక మగవారు ఒక సంఘటన ఏదైనా జరిగింది, ఒక మగవాడు ఒక అమ్మాయినో లేకపోతే ఒక చిన్న అమ్మాయినో అత్యాచారం చేసిరని చెప్పి అంశం వస్తే మొత్తం అందరు మొగలు వాళ్ళని నిందిస్తూకుంటారా మీరు? అందరు మగవాళ్ళంతా నిందించకూడదు. అదే అంటున్నా, మరి ఒక చోట ఏదో సంఘటన జరిగింది కదా అని చెప్పి ప్రతిసారి అదే సంఘటన జరుగుతుంది గ్యారంటీ ఏముంది? చీర కట్టుకొని వచ్చింది కదా, అక్కడ తాకాలని ఉంటది, టచ్ చేయాలని ఉంటది, షేక్ హ్యాండ్ ఇవ్వాలని, ఆటోగ్రాఫ్ ఉంటది, ఇలా అంటున్నారు. అందుకనే చెప్పేది, అందుకనే ఆ పదం ఉపయోగించారు. ఒక సీతక్క గారు ఉపయోగించిన, మరొక నాగబాబు గారు ఉపయోగించిన, ఆడవాళ్ళకి వాళ్ళ కంఫర్టబుల్ డ్రెస్సెస్ అనేది వాళ్ళు ఆ ఒకేషన్ ని బట్టి వేసుకుంటారు అని ఆయన క్లియర్ గా చెప్పాడు. దాని అర్థం అదే. కొన్ని ప్రదేశాల్లో ఇప్పుడు నిధి అగర్వాల్ ఉంది, ఆ డ్రెస్ జారిపోతే షీ మే ఫీల్ వెరీ బ్యాడ్. అందుకనే ఏంటంటే అటువంటి ప్రదేశాల్లో వాళ్ళు కంఫర్టబుల్ ఉన్నది, ఇతరులకు ఇబ్బంది లేని విధంగా కూడా వేసుకొని. ఏం కంఫర్ట్ అండి? కంఫర్ట్ అని చెప్పి ఇందాక ఒక మహిళ మాట్లాడి కంఫర్ట్ అని మొత్తం ఇప్పి తిరగడం కంఫర్టా? చల్లగా గాలి వస్తుంది మొత్తం ఇప్పి తిరుగుతాం అంటే కంఫర్టా? దరిద్రమా? కంఫర్ట్ ఉంటే మీరు ప్రైవేట్గా పెట్టుకున్నారా? స్కిన్ షో ఉన్నప్పుడు కంఫర్ట్ మొత్తం మళ్ళీ పబ్లిక్లో పెట్టాల్సిందేనా కంఫర్ట్ని? తన అభిమానులు తన నుంచి అది కోరుకుంటున్నారు. మీరు అభిమానులు, నేను కూడా అభిమానిని, అదే కోరుకుంటున్నాను. నేను ఒక అభిమాని. పంచాయతీ అందరికీ ఒక సపరేట్ గా హాల్ పెట్టేసి, లేకపోతే నిధి అగర్వాల్ ఇందాకేమో చెప్పారు, నిధి అగర్వాల్ గారిది పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చింది కదా, దీని ముందు పెద్ద పోస్టర్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ఎంత పెద్ద పోస్టర్ పెట్టారో నిధి అగర్వాల్ గారికి అంత పెద్ద పోస్టర్ ఉంది. రీసెంట్ ఏమంటున్నా, ఇలాంటిది ఏదైనా మీకు మాకు అలాగే చూడడం ఇష్టం, అలాగే చేయడం ఇష్టం. ఆమె హీరోయిన్, మీ అందరికీ సబ్స్క్రిప్షన్ పెట్టుకొని అనసూయ గారు ఇలాంటి షోస్ ఇలాంటి ఏమైనా ఉంటే వీళ్ళకి మాత్రం కనిపించేటట్టుగా ఒక ప్లాన్ చేయండి. వీళ్ళందరికీ ఇబ్బంది ఉండదు, పాప వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. వీళ్ళందరూ పారాసైట్ అనుకోండి మీ దృష్టిలో. మీరు ఒక్కరు చాలా బుద్ధిజీవులు, లేకపోతే సంఘ సంస్కర్తలు మీరే అనుకుంటే, 24 క్యారెట్ అవన్నీ గోల్డ్ మీరు అనుకుంటే, మీకు మాత్రమే ఆ యొక్క అద్భుతాన్ని, ఆ యొక్క ఆవిష్కరణ మీరు మాత్రం చూసినట్టుగా పెట్టుకుంటే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. వీళ్ళందరూ ఎందుకు మీరు అట్లా హర్ట్ చేస్తారు మీరు? అవును కదా, వీళ్ళు కూడా మీలో పాటు, మీలో దేశంలో లేకపోతే ఈ భూమి మీద మీలాగా వచ్చినటువంటి వ్యక్తులే కదా అభిమానులు. నేను అదే అంటున్నా, మీ అభిమానులు మొత్తం గోడ కింద పెట్టుకోండి, ఒక దగ్గర పెట్టేసుకోండి మొత్తం. ఇక ఇష్టం వచ్చినట్టు అభిమానం మాకు వద్దని చెప్తున్నారు. ఒక మూవీ ఫంక్షన్ కాల్ ఉన్నారు, PCR ప్లీజ్. రాజు ఫ్రమ్
ఓ సార్ రాజ్ గారు ఫ్రమ్ యుఎస్ నుంచి మాట్లాడుతున్నారంట. రాజ్ గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. నేను ఆల్మోస్ట్ 10 days నుంచి న్యూస్ చూస్తున్నాను. ఓకే ఒకటే లైక్ డైలీ సేమ్ న్యూస్ ఉందండి. ఓకే సో రాజ్ గారు అంటే ఇప్పుడు మీరు డిబేట్ గురించి అంటున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను. సో యాజ్ ఎ వ్యూవర్గా యాజ్ ఎ మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యక్తిగా 10 days నుంచి చూస్తున్నాను అని చెప్తున్నారు కాబట్టి వెరీ థ్యాంక్స్ ఫర్ యూ దట్. సో ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు కూడా మేము ఇదే రకంగా నాన్ స్టాప్గా భారతదేశం ఎటువంటి చాకచక్యతను చూపిస్తోంది, పాకిస్తాన్లో అటాక్ చేస్తోంది, ఇదే రకంగా చూపించాము. సో ఇక్కడ నేను చెప్తోంది ఒకటే, అన్వేష్ అనే వ్యక్తి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఈ అంశాలు తీసుకోవాల్సి వస్తుంది. అట్ ది సేమ్ టైం స్త్రీల వస్త్రధారణ గురించి అంశం వస్తోంది కాబట్టి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అవతల వైపు నుంచి వస్తున్నాయి, ఇతర వైపు నుంచి వస్తున్నాయి కాబట్టి దీనికంటూ ఒక కంక్లూజన్ లేదా ఇలా మనం దీని పబ్లిక్ ఒపీనియన్స్ ఇప్పుడు మీరున్నారు ఈ టైం తీసుకొని యూఎస్ నుంచి మాకు కాల్ చేసినందుకు వెరీ థ్యాంక్స్ టు యూ. సో మీరు కాల్ చేశారు కాబట్టి మీ ఒపీనియన్ తెలిస్తే గవర్నమెంట్కో లేకపోతే చూసేటువంటి సమాజానికి అర్థమవుతుంది. అంటే మనం దీన్ని కరెక్ట్గా వేలో చూస్తున్నామా లేదా తప్పు వేలో ఆలోచిస్తున్నామా అనేది ఒక డిస్కషన్ జరిగింది. అందుకే తప్ప మనకు పెద్దగా దీనిపైన ఏమంటారు మీరు అంటే 10 daysగా కంటిన్యూ చేయడం అనేది ఒక ఇంటెన్షన్ ఏం లేదు. దీంతో పాటుగా చాలా అంశాలు ఉన్నాయి. ఉదయం నుంచి ఒక ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్ట్ది, అది ఆర్టీవీ చూపించింది. చాలామంది ఇక్కడ కామెంట్ పెడుతున్నారు కాబట్టి. తర్వాత డీజీపీ దగ్గర ఈరోజు హిడ్మా తర్వాత మావోయిస్ట్ పార్టీ కీలక నేత అయినటువంటి బర్సీ దేవ లొంగిపోతున్నాడు, అది చూపించింది ఆర్టీవీ. సో ఖమ్మంలో జరిగేటువంటి ఒక మావోయిస్ట్ లేఖ ద్వారా ఒక కాంగ్రెస్ పార్టీ నేతను టార్గెట్ చేశారన్న విషయాన్ని చూపించింది. ఒకటి కాదు రెండు కాదు, ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ విలేజ్ గ్రాస్ రూట్స్ వరకు ప్రతి అంశాన్ని చూపించింది. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అండ్ మీరు ఏదైనా మాట్లాడితే వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మేము ఏదైనా ఇష్యూని చూపించలేకపోయాము, ఇఫ్ యూ వాంట్ రేస్ దాట్ డెఫినెట్లీ విల్ టేకప్. రాజు గారు, డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్? రైట్. సో మీరు కామెంట్ చేసే వాళ్ళు కూడా ఇదైతే అంటున్నారో అన్ని విషయాలపై చూపిస్తుంది ఆర్టీవీ, ఒకటనేం కాదు. సో మీరు ఎవరైనా ఇంకేదైనా ఇష్యూ పైన మీరు మాట్లాడాలనుకున్నా కూడా ఇఫ్ దాట్ ఈజ్ అన్ ఇష్యూ పబ్లిక్ కన్సర్న్గా ఉందనుకో డెఫినెట్గా మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సజెస్ట్ కూడా చేసే ప్రయత్నం చేయండి. సో మీరు చెప్పండి, ఆ కన్సర్న్ అనేది ఈ దరిద్రాన్ని బయట సమాజం చూడలేకపోతున్నారు, అది దరిద్రంగా భావిస్తున్నారు కాబట్టి అన్వేషణ ఇలాంటి వాళ్ళు లేకుంటే అనసూయ లాంటి వాళ్ళు ఇలాంటి ఎవరికి చెప్తున్నారు ఈ సొసైటీ నచ్చట్లేదు. మీరు ఫస్ట్ దరిద్రం పదం ఉపయోగించుకోండి. 100% మీ దృష్టిలో